హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ జీవశాస్త్రం. బయాలజీలో భాగంగా ప్రతి చాప్టర్ ఇక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కంటెంట్ మీకు అందరికీ ఉపయోగపడుతుంది, కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. జీవశాస్త్రం అంటే జీవులను, వాటి జీవన విధానాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని జీవశాస్త్రం అంటారు. అసలు బయాలజీ అనే పదాన్ని ప్రతిపాదించింది ఎవరు అన్నప్పుడు, బయాలజీ అనే పదాన్ని ప్రతిపాదించింది జీన్ లామార్క్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈయన ఫ్రెంచ్ దేశస్థుడు. 1809 బయాలజీ అనే పదాన్ని ప్రతిపాదించింది జీన్ లామార్క్. బయాలజీలో జీ లాస్ట్ వర్డ్ కదా, ఇదే స్టార్టింగ్ వర్డ్తో ఈయన పేరుంటుంది. బయాలజీ, జీన్ లామార్క్. ఓకే, బయాలజీ అనేది ఏ భాషా పదం అన్నప్పుడు గ్రీకు పదం. గుర్తుపెట్టుకోండి, బయాలజీ అనేది గ్రీకు పదం. రెండు పదాల వల్ల బయాలజీ అనేది ఏర్పడింది. ఆ రెండు పదాలేంటి? బయో, లోగోస్. ఈ రెండు పదాల కలయికే బయాలజీ. బయో అంటే జీవం, లోగోస్ అంటే శాస్త్రం. ఓకే, భూమిపై జీవ ఆవిర్భావం సుమారు 3500 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది. ఓకే, భూమిపై జీవ ఆవిర్భావం సుమారు 3500 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది. భూమిపై జీవం ఆవిర్భావంపై అనేక సిద్ధాంతాలు వెలువడ్డాయి. ఓకే, వాటిలో ఏంటంటే ఏఐ ఒపారిన్ ఒకరు, జేబిఎస్ హాల్డెన్లు ప్రతిపాదించిన థియరీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. భూమిపై జీవ ఆవిర్భావంపై ముఖ్యమైన సిద్ధాంతం ఏంటి అన్నప్పుడు థియరీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్. ఓకే, నెక్స్ట్ జీవశాస్త్రం ప్రధానంగా జంతుశాస్త్రం, ఓకే, వృక్షశాస్త్రం, వృక్షశాస్త్రం, సూక్ష్మజీవశాస్త్రం అనేక ముఖ్య శాఖలుగా పేర్కొనబడుతూ జీవశాస్త్ర పరిశోధనల దినాది వృద్ధి ఫలితంగా అనేక శాఖలుగా విస్తరిస్తుంది. ఓకే, ఇక్కడ బిట్లు చూద్దాం. జీవశాస్త్ర పితామహుడు ఎవరన్నప్పుడు ఫాదర్ ఆఫ్ బయాలజీ అరిస్టాటిల్. ఫాదర్ ఆఫ్ బయాలజీ అరిస్టాటిల్. ఫాదర్ ఆఫ్ జువాలజీ అరిస్టాటిల్. ఫాదర్ ఆఫ్ బోటనీ థియోఫ్రాస్ట్రస్. గుర్తుపెట్టుకోండి, ఫాదర్ ఆఫ్ బయాలజీ, ఫాదర్ ఆఫ్ జువాలజీ ఎవరంటే అరిస్టాటిల్. ఫాదర్ ఆఫ్ బోటనీ థియోఫ్రాస్ట్రస్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సూక్ష్మ జీవ పితామహుడు ఎవరు? లూయి పాశ్చర్. గుర్తుపెట్టుకోండి. ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ లూయి పాశ్చర్. ఫాదర్ ఆఫ్ బయాలజీ, జువాలజీకి ఎవరు? అరిస్టాటిల్. ఫాదర్ ఆఫ్ బోటనీ థియోఫ్రాస్ట్రస్. ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ లూయి పాశ్చర్. నెక్స్ట్, సజీవులన్నీ ప్రదర్శించే కొన్ని ముఖ్య లక్షణాలు ఏంటి? ఓకే, పెరుగుదల, ఇంకోటి చలనం, శ్వాసక్రియ, జీవక్రియ, ప్రత్యుత్పత్తి, క్షోభ్యత. ఈ పై లక్షణాలను ప్రదర్శించిన వాటిని ఏమంటారు? నిర్జీవులు అంటారు. సజీవులు అంటే పెరుగుదల ఉండాలి, చలనం ఉండాలి, శ్వాసక్రియ, జీవక్రియ, ప్రత్యుత్పత్తి, క్షోభ్యత. ఓకే, ఇవన్నీ ఉంటే సజీవులు అని అంటాం. ఇవి లేకపోతే నిర్జీవులు, నాన్ లివింగ్స్గా పేర్కొనబడతారు. నెక్స్ట్, ప్రపంచంలో ఇప్పటి వరకు సుమారు 1.8 మిలియన్ జీవజాతులు గుర్తించారు. వాటిలో జంతువులన్నీ 1.25 మిలియన్స్, మిగిలినవి మొక్కలు. వేద సాహిత్యంలో 740 మొక్కలు, 240 జంతువులను పేర్కొనడం జరిగింది. భారతీయ వైద్యుడైన చరకుడు 200 జంతువులను, వృక్షాలను వర్గీకరించాడు. జీవులను పోలికలకు బట్టి గుర్తించడం, నామకరణం, వర్గీకరించడం టాక్సానమీ అంటారు. జీవులను పోలికలను బట్టి గుర్తించడాన్ని నామకరణం, వర్గీకరించడాన్ని టాక్సానమీ అంటారు. టాక్సానమీ అంటే గుర్తించడం, నామకరణం, వర్గీకరించడం, క్లాసిఫికేషన్స్. నెక్స్ట్, టాక్సానమీ అనే పదాన్ని సూచించింది ఎవరన్నప్పుడు ఏపీడి కండోల్. ఓకే, టాక్సోనమీ అనే పదాన్ని సూచించినది ఏపీడి కండోల్, ఫ్రెంచ్ దేశస్థుడు. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జీవులను వర్గీకరించుటకు ముందుగా ప్రయత్నించినది ఎవరన్నప్పుడు అరిస్టాటిల్. ఓకే, నెక్స్ట్, అరిస్టాటిల్ తన గ్రంథమైన హిస్టోరియా యానిమోలియంలో జంతువులను 2 వర్గాలుగా చేశాడు. ఒకటి ఆర్బిసి అంటే రెడ్ బ్లడ్ సెల్స్ లేని జీవులు. ఓకే, నెక్స్ట్ అకశేరుకాలు. ఓకే, అకశేరుకాలు ఇన్వర్టెబ్రేట్స్, ఎనీమియా, ఆర్బిసి. ఇంకోటి థియోఫ్రాస్ట్రస్ తన గ్రంథమైన హిస్టోరియా ప్లాంటేరంలో 480 మొక్కలను వర్గీకరించాడు. ఓకే, గుర్తుపెట్టుకోండి. థియోఫ్రాస్ట్రస్ తన గ్రంథం ఏంటి? హిస్టోరియా ప్లాంటేరియం. హిస్టోరియా ప్లాంటేరియా అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? థియోఫ్రాస్టస్. దీంట్లో 480 మొక్కలను వర్ణించాడు. ఓకేనా.
నెక్స్ట్ స్పీసెస్, అసలు జాతి అంటే ఏంటి? వర్గీకరణలో ప్రాథమిక ప్రమాణం ఏంటి? జాతి. ఇది లాటిన్ పదం. ఓకే, స్పీసెస్ అనేది లాటిన్ పదం. జాతి అనే పదాన్ని ప్రవేశపెట్టింది జాన్ రే. ఓకే, జాతి, జాన్ రే. ఈ జాతిలో జా అనే పదం మొదటి పదం నుంచి ఈ పేరు స్టార్ట్ అవుతుంది. జాతి అనే పదాన్ని ప్రవేశపెట్టింది జాన్ రే. బయాలజీ అనే పదాన్ని సూచించింది, ప్రతిపాదించింది జీన్ లామార్క్. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఫాదర్ ఆఫ్ బ్రిటిష్ నేచురల్ హిస్టరీ ఎవరు? జాన్ రే. జాన్ రే తన గ్రంథమైన హిస్టోరియా జనరాలిస్ ప్లాంటేరియంలో 18,000కు పైగా మొక్కలు, జంతువులను వర్ణించాడు. ఓకే, జాన్ రే తన గ్రంథమైన హిస్టోరియా జనరాలిస్ ప్లాంటేరియంలో 18,000 మొక్కలను వర్ణించాడు. నెక్స్ట్, ఈ గ్రంథంలో జాతి అనే పదాన్ని ప్రవేశపెట్టాడు. జాతి అనగా లక్షణాలలో దగ్గర సంబంధాన్ని చూపుతూ ప్రత్యుత్పత్తి జరుపుకొని ఫలవంతమైన సంతానాన్ని ఇచ్చే ఒక రకమైన జీవుల సముదాయాన్ని జాతి అంటారు. ఓకే, జాతి అంటే ఏంటి? లక్షణాలలో దగ్గర సంబంధాన్ని చూపుతూ ప్రత్యుత్పత్తి జరుపుకొని ఫలవంతమైన సంతానాన్ని ఇచ్చే ఒకే రకమైన జీవుల సముదాయాన్ని జాతి అంటారు. బాహ్య స్వరూపంలో పోలిక ఉండి ప్రత్యుత్పత్తి వివక్షత చూపిన జాతులను సిబ్లింగ్ జాతులు అంటారు. ఓకే, బాహ్య స్వరూపంలో పోలిక ఉండి ప్రత్యుత్పత్తి వివక్షత చూపిన జాతులను సిబ్లింగ్ జాతులు అంటారు. లిన్నెయస్ తన గ్రంథమైన సిస్టమా న్యాచురే ఈ గ్రంథంలో జాతిని వర్గీకరణ ప్రమాణంగా పరిగణించాడు. ఓకే, సిస్టమా న్యాచురే అనే గ్రంథాన్ని ప్రతిపాదించింది ఎవరు అన్నప్పుడు లిన్నెయస్. గుర్తుపెట్టుకుని గ్రంథాలు. వర్గీకరణ శాస్త్ర పితామహుడు ఎవరు? ఫాదర్ ఆఫ్ టాక్సనామీ కారోలస్ లిన్నెయస్. గుర్తుపెట్టుకోండి, కారోలస్ లిన్నెయస్. ఫాదర్ ఆఫ్ టాక్సానమీ కారోలస్ లిన్నెయస్. భారతీయ వర్గీకరణ శాస్త్ర పితామహుడు ఎవరు? హెచ్ శాంతాపే. గుర్తుపెట్టుకోండి, భారతీయ వర్గీకరణ శాస్త్ర పితామహుడు హెచ్ శాంతాపే. నెక్స్ట్, 1753లో లిన్నెయస్ జీవులను 2 రాజ్యాలుగా వర్గీకరించాడు. ఆ 2 జాతులు ఏంటి? ప్లాంటే, అనిమేలియా. లిన్నెయస్ వర్గీకరణ మీద 2 గ్రంథాలు రాశాడు. అవి ఏంటి? ఒకటి స్పీషిస్ ప్లాంటేరం వృక్షాల గురించి, ఇంకోటి సిస్టమా న్యాచురే జంతువుల గురించి. ఓకే, సిస్టమా న్యాచురే జంతువుల గురించి, స్పీషిస్ ప్లాంటేరం వృక్షాల గురించి. ద్వినామీకరణం బైనోమియల్ నామెన్క్లాచర్ అంటే ఇక్కడ ద్వినామీకరణం ప్రవేశపెట్టింది లిన్నెయస్. ఓకే, ద్వినామీకరణాన్ని ప్రవేశపెట్టింది లిన్నెయస్. ఓకే, నెక్స్ట్, ద్వినామీకరణం అనగా జీవి పేరులో 2 పదాలు ఉండే పద్ధతి. అసలు ద్వినామీకరణం అంటే ద్వి అంటే ఏంటి? 2 పదాలు కలయిక. మొదటి పదంను ప్రజాతి అంటారు. ఓకే, ప్రజాతి అంటారు మొదటి పదాన్ని. రెండవ పదాన్ని జాతి అంటారు. ఓకే, జనస్, స్పీసిస్. నెక్స్ట్, ద్వినామీకరణం అనేది లిన్నెయస్ రచించిన సిస్టమా న్యాచురే అనే గ్రంథంలో ఐసిబిఎన్ ఆధారంగా పేర్కొంటారు. ఓకే, ద్వినామీకరణం అనేది లిన్నెయస్ రచించిన సిస్టమా న్యాచురే అనే గ్రంథంలో ఐసిబిఎన్ ఆధారంగా పేర్కొంటారు. అసలు ఐసిబిఎన్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామెన్క్లాచర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం జీవులకు శాస్త్రీయ నామాల బొటానికల్ నేమ్స్ను లిన్నెయస్ ద్వినామీకరణం అనుసరించి పేర్కొంటారు. జీవి యొక్క శాస్త్రీయ నామాలు గ్రీకు లేదా లాటిన్ భాషలో ఉంటాయి. శాస్త్రీయ నామంలో మొదట ప్రజాతి పేరును అంటే పెద్ద అక్షరం క్యాపిటల్ లెటర్లో ప్రారంభిస్తారు. జాతి పేరును చిన్నక్షరాలతో రాస్తూ మొత్తం పేరును ఇటాలిక్స్లో రాస్తారు. ఓకే, శాస్త్రీయ నామంలో సాధారణంగా మొదటి ప్రజాతి పేరు, తర్వాతి జాతి పేరు, తర్వాత దాన్ని కనుగొన్న శాస్త్రవేత్త పేరు, సంవత్సరం కూడా ప్రస్తావించవచ్చు. ఓకే, నెక్స్ట్, మానవుని శాస్త్రీయ నామం హోమో సేపియన్స్. ఇక్కడ హోమో అంటే ప్రజాతి, సేపియన్స్ అంటే జాతి, లిన్నెయస్ అంటే కనుగొన్న శాస్త్రవేత్త. ఇది ఎగ్జాంపుల్. వర్గీకరణలో స్థాయిలు, ప్రమాణాలు కూడా చూద్దాం. వర్గీకరణలో ఉండే ప్రతి స్థాయిని ప్రమాణంను టాక్సన్ అంటారు. వర్గీకరణం జాతితో ప్రారంభమై ఓకేనా ఆరోహణ క్రమంతో సాగుతుంది. ఫస్ట్ ఏంటి? జాతి, ప్రజాతి, కుటుంబం, క్రమం, తరగతి, వర్గం, రాజ్యం. ఇది వర్గీకరణం జాతితో ప్రారంభమై ఆరోహణ క్రమంలో సాగుతుంది. వర్గీకరణలో అతి చిన్న ప్రమాణం ఏంటి? జాతి. వర్గీకరణలో అతిపెద్ద ప్రమాణం రాజ్యం. గుర్తుపెట్టుకోండి, జాతి, ప్రజాతి, కుటుంబం, క్రమం, తరగతి, వర్గం, రాజ్యం.
ఇది ప్రీవియస్ బిట్ అండి, కొంచెం చూసుకోండి ఈ ఆర్డర్. జాతి, ప్రజాతి, కుటుంబం, క్రమం, తరగతి, వర్గం, రాజ్యం. నెక్స్ట్ వర్గీకరణలో మానవుని స్థానం ఇది చూద్దాం. రాజ్యం అంటే అనిమేలియా, వర్గం అంటే కార్టేటా, ఉపవర్గం వర్టిబ్రేటా, తరగతి క్లాస్ అంటే మమ్మేలియా, ఉపతరగతి ప్లాసెంటాలియా, క్రమం అంటే ప్రైమేట్స్, ఉపక్రమం హప్లోరైని, కుటుంబం అంటే హోమినిడే. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. ఉపకుటుంబం అంటే హోమినియే, ప్రజాతి హోమో, జాతి సెపియన్స్. ఇది ఆర్డర్. జీవుల వర్గీకరణ. లిన్నేయస్ జీవులను 2 రాజ్యాలుగా వర్గీకరించారు.